తస్మాదజ్ఞానసంభూతం హృస్నం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. అర్థం చూద్దాం రండి. తస్మాత్ అందువల్ల, అజ్ఞాన సంభూతం అజ్ఞానం వల్ల పుట్టిన, హృత్స్థం హృదయంలో ఉన్న, జ్ఞాన అసిన జ్ఞానం అనే ఖడ్గంతో, ఆత్మనః నీలోని, చిత్వా ఏనం సంశయం ఈ సందేహాన్ని కత్తిరించి, యోగం ఆత్తిష్ట యోగాన్ని ఆచరించు, ఉత్తిష్ట లేచి నిలబడు, భారత ఓ అర్జున. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు చివరిగా ఒక ముఖ్యమైన మాట విను. నీ హృదయంలో ఉన్న సందేహాలు అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే అజ్ఞానం నుండి. అవి నిన్ను బలహీనంగా చేస్తున్నాయి, నిన్ను నిలిపివేస్తున్నాయి. కానీ అర్జున, నీ చేతిలో ఒక శక్తి ఉంది, అది జ్ఞానం అనే ఖడ్గం. ఆ ఖడ్గంతో నీ హృదయంలో ఉన్న ఈ సందేహాలను పూర్తిగా కత్తిరించు. అవి ఉండగా నువ్వు ముందుకు సాగలేవు. అర్జున, సందేహాన్ని తొలగించు, యోగాన్ని ఆచరించు, మరియు లేచి నిలబడు. ఇది సమయం ఆలోచించడానికి కాదు, చర్య తీసుకోవడానికి. అర్జున, జ్ఞానం నీకు దారి చూపుతుంది, ఇప్పుడు నువ్వు ముందుకు నడవాలి అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా చక్కని మార్గాన్ని చూపిస్తున్నాడు. హరే కృష్ణ.